వెల్కమ్ టు అవర్ ఛానల్ మీ దేవి విజయ్ లాగ్స్కి వెల్కమ్. ఛానల్ కూడా సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ బటన్ క్లిక్ చేయండి, మా నోటిఫికేషన్స్ వస్తాయి. ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనుకుంటున్నారా? ఏంటి చెప్పు, దీక్షనే చెప్తుంది, ఎందుకంటే తందే అనమాట అకేషన్. ఏం చెప్పు, గట్టిగా చెప్పు. చెప్పు. అయితే బర్త్డే ఫ్రెండ్స్, దీక్ష బర్త్డే అయితే టుమారో అనమాట. కానీ 1 డే బిఫోరే చేస్తున్నాం. ఎందుకు అంటే థర్స్డే రోజు అయితే మమ్మీ వాళ్ళు వీళ్ళు పిన్ని వాళ్ళు ఎవ్వరు తినరు అనమాట నాన్ వెజ్. అందుకోసం ఏంటంటే మేము నాన్ వెజ్ లేనిది ఏ ఫంక్షన్ జరగదు కదా, నాన్ వెజ్ లేకపోతే వాళ్ళకి సప్పగా ఉంటుంది అనమాట ఫంక్షన్. అందుకోసం చెప్పి 1 డే బిఫోరే పెట్టేస్తున్నాం. అయితే ఎక్కడికి వెళ్తున్నావు ఏంటి అనేది చూస్తూ ఉండండి, ఎవరెవరు వస్తున్నారు ఏంటి అనేది. ఓకేనా? ఏ ప్లేస్ అనేది, ఏ హోటల్ అనేది. మీ విజయ్ గారు అయితే డ్రైవింగ్ చేస్తున్నారు, మేము బ్యాక్ 3 మెంబర్స్ కూర్చున్నాం. ఎంజాయ్ చేస్తున్నాం. దీక్ష బర్త్డే ఎలా సెలబ్రేషన్ చేయబోతున్నాం అనేది చూస్తూ ఉండండి. మావయ్య గారు షాప్ దగ్గర ఉంటే షాప్ దగ్గర నుంచి పికప్ చేసుకున్నాం మావయ్యని. ఇక్కడ వినాయకుడు స్వామి విగ్రహాన్ని పెట్టామన్నమాట. చిన్న మందిరం అయితే ఉంది. ఇక్కడైతే దీక్ష దండం పెట్టుకుంటుంది, వాళ్ళ తాతయ్య గారేమో బొట్టు పెడుతున్నారనమాట. ఇక్కడి నుంచి అయితే జర్నీ స్టార్ట్ అయింది, బర్త్డే స్టార్ట్ అయింది అనమాట, సెలబ్రేషన్స్. ఇక్కడి నుంచి మమ్మీ డాడీ అయితే బస్ ఏమో అక్కడ దిగారనమాట. అక్కడి నుంచి మేము మమ్మీ డాడీని పికప్ అయితే చేసుకున్నాం. మమ్మీ డ్రెస్ తెచ్చిందనమాట దీక్షకి, అందుకోసం చూసుకుంటుంది డ్రెస్సెస్. రెస్టారెంట్ దగ్గరికి అయితే రీచ్ అయిపోయాం అనమాట. మా వరకే వచ్చాం ఫస్ట్, ఇంకా ఎవరు రాలేదు. అప్పటికే 2 అయిపోయినా ఇంకా ఎవరు రాలేదు. కార్లో నుండి ఫోన్లు చేస్తూనే ఉన్నాను, బయలుదేరారా బయలుదేరారా అని చెప్పి. వాళ్ళు బయలుదేరుతున్నాం అని చెప్పారు, కానీ ఫస్ట్ మాత్రం మేమైతే వచ్చేసాం. డెకరేషన్ చేయాలని చెప్పారు ఈయన. మరి ఆ ప్లేస్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాం. ఇంకా మిగతా వాళ్ళు ఎవరు రాలేదు. మమ్మీ డాడీ మామయ్య మా తోటికోళ్ళు మేము వచ్చాం. అందరు ఆంది వేలో అయితే ఉన్నారంట. వాళ్ళు వచ్చేటప్పటికి ఏ టైం అయితే తెలియదు. ఇప్పుడే 2 అయింది కదా, 2 o'clock అయింది ఆఫ్టర్నూన్. ఇంకా డెకరేషన్ చేయాలి. ఇక్కడ డెకరేషన్ అంతా అయ్యేసరికి అటు కాదు ఇటు రా, వాష్రూమ్స్ అది రా. చూసుకోలేదా? పైన ఇటేనా? ఎటు వెళ్ళారు? ఇదేనా? ఇటే డెకరేషన్ అయిపోయిందిగా, చేసేసారు. చెయ్యాలేమో అనుకున్నాం, అయిపోయిందిగా డెకరేషన్. సర్ప్రైజింగ్ దీక్ష. ఆడియన్స్ లేరు. ఫస్ట్ మనం వస్తే ఆడియన్స్ వస్తారు. मध्याह्न भोजन है ना, इधे टाइम సాటర్డే फ्राइडे भी कर ले जाते हैं, सैटरडे संडे कर लेने का, फ्राइडे भी कर అందరూ హాయ్ హాయ్ హాయ్. వచ్చేసావు పార్టీగా. మనస్వి హాయ్ హాయ్. అబ్బో హాయ్ హాయ్ ఫ్రెండ్ చెప్పు. అప్డేట్ హాయ్. మెంబర్లో ఫస్ట్ గెస్ట్ మా వీడియోలో రావడం. సెలవులాడితే చేయండి. హాయ్ చెప్పు. హాయ్ మా చెల్లెళ్ళ పాప, తను చిన్న పాప. హాయ్ చెప్పు. స్మైల్ 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 ఇవ్వు. స్మైల్
దీక్షకి ఇలా కస్టమైజ్ చేయించాం స్టెప్ బై స్టెప్. దీక్ష రోజ్ కదా, అందుకోసం రోజెస్ పెట్టామన్నమాట, కలర్స్ రోజెస్. దీక్ష చూసారా అల్లరి, ఆ కేక్ కట్ చేసేయాలి అని చెప్పి దాని అల్లరి అనమాట. ఆ పిల్లలంతా చూసారా కేక్ దగ్గరే ఉంటారు. పిల్లలంతే, బర్త్డే వచ్చిందంటే కేక్ దగ్గరే ఉంటారు. ఫస్ట్ వాళ్ళకి ప్రిఫరెన్స్ కేకే ఇస్తారు. బిర్యానీలు అవన్నీ దాని మీద ఉండవన్నమాట వాళ్ళకి. కేక్స్ అయితే 2 కేక్స్ వచ్చినాయి చూసారా. వాళ్ళ సిస్టర్స్ బ్రదర్స్ కూడా ఒక కేక్ తెచ్చారు సపరేట్గా, పిల్లల బ్యాచ్ అనమాట. ఇంకా మేమేమో ఇలా కేక్ కస్టమైజ్ చేయించుకున్నాం. దీక్ష డ్రెస్ చూసారా, మొన్న షాపింగ్కి వెళ్ళాం కదా అక్కడ తీసుకున్నాను అనమాట ఆ డ్రెస్సెస్. ఇంకా చాలా డ్రెస్సెస్ తీసుకున్నాను అనుకోండి, కానీ ఆ రోజు మాత్రం సింపుల్గా ఇలా వేసాను అనమాట రెస్టారెంట్. Happy birthday, Diksha. Happy birthday. Happy birthday. How old are you, my daughter? 12 years. 11 ఇక రాలే 12 పుట్టినరోజా 12 అయిపోయింది, 12 వస్తాయి. ఇక్కడ ఇద్దరు తాతయ్యలు కలిసి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారు మా పిల్లలకైతే. ఫస్ట్ పెద్దవాళ్ళు దీవించిన తర్వాత మేమంతా దీవిస్తామన్నమాట. మాలో అంతే, మా పిల్లలకే కాకుండా అందరి పిల్లలకి కూడా అక్షింతలు వేసి ఆశీర్వదించారు. వీళ్ళే పెద్ద కదా అందరికన్నా, అందుకోసం అని చెప్పి. మా బావగారు వాళ్ళ అబ్బాయి ముందుకు రమ్మంటే రావట్లేదు, ఏంట్రా ఇంకా చిన్నపిల్లలు కాదా మీరు, ఇంకా పెద్దోళ్ళు అయిపోయారని చెప్పి నాకు కామెంట్ చేస్తున్నారు. ఇక్కడ మా మమ్మీ దీక్షకి అయితే కేక్ తినిపిస్తుంది, వాళ్ళ అమ్మమ్మకి తను కూడా కేక్ అయితే తినిపిస్తుంది అనమాట. వాళ్ళ తాతయ్య ఈ ఫంక్షన్లో అత్తయ్య అయితే మిస్ అయ్యారు. అత్తయ్య రాలేదు, హెల్త్ బాగాలేదని చెప్పాను కదా, అందుకోసం అయితే రాలేదన్నమాట. మావయ్య, మా డాడీ, మమ్మీ ముగ్గురు బ్లెస్ చేసేసిన తర్వాత మేము వచ్చామన్నమాట. నెక్స్ట్ కేక్ అయితే తినిపిస్తున్నాను, తను నాకు తినిపిస్తుంది. వాళ్ళ డాడీ, నేను అందరం ఫోటో అయితే దిగాం అనమాట. ఇక్కడ మేము అక్షింతలు వేసిన తర్వాత నెక్స్ట్ ఏమో వాళ్ళ అమ్మమ్మ తాతయ్య, చిన్నమ్మమ్మ తాతయ్య అవుతారనమాట, మా పిన్ని బాబాయ్. వాళ్ళు అక్షింతలు వేసి దీవించారనమాట. తనకు గిఫ్ట్ కింద మనీ అయితే ఇచ్చారు వాళ్ళు. నెక్స్ట్ ఏమో పెద్దనాన్న పెద్దమ్మ వాళ్ళు అవుతారు దీక్షకి అయితే, అంటే కజిన్ బ్రదర్ అనమాట మా వారికి. వాళ్ళు మనీ ఇచ్చారు గిఫ్ట్. వాళ్ళ పిన్ని బాబాయ్ నాయనమ్మ అంటే మా చెల్లి వాళ్ళ అత్తగారు అనమాట, వాళ్ళు దిగారు. నెక్స్ట్ పిక్ వాళ్ళు మనీ ఇచ్చారు. మా చెల్లోళ్ళ పిల్లలు అనమాట, వాళ్ళు పిక్లో లేకపోతే పిలిచి మరీ కేక్ అయితే తినిపిస్తుంది. వాళ్ళ ఫేవరెట్ అనమాట, దీక్ష ఫేవరెట్ మా చెల్లోళ్ళ బాబు. ఇక్కడ తాతయ్య మనవరాలు ఫోటో అయితే దిగుతున్నారనమాట. ఇంకో అమ్మమ్మ అవుతారు తను కూడా. దీక్షకు పెద్దనాన్న పెద్దమ్మ అవుతారు, ఈయనకి కజిన్ బ్రదర్ అనమాట. వాళ్ళు కూడా మనీ ఇచ్చారు గిఫ్ట్గా. మా చెల్లి మా మరిది వాళ్ళు అయితే వాళ్ళు కూడా డ్రెస్ పెట్టారనమాట, మా చెల్లోళ్ళ అత్తగారు. ఈయనకి కజిన్ బ్రదర్ అవుతారు, దీక్షకి బాబాయ్ పిన్ అవుతారు. వీళ్ళు గిఫ్ట్ తెచ్చారనమాట. ఇక్కడ ఇద్దరు నాయనమ్మలు కలిసి కేక్ అయితే తినిపిస్తున్నారు. మా సిస్టర్ వాళ్ళ అత్తగారులు అనమాట ఇద్దరు కూడా. మా తోటికోళ్ళు వాళ్ళ పిల్లలు అనమాట. మా బావగారు రాలేదు, ఇక్కడ వాళ్ళు కేక్ తినిపిస్తున్నారు. మా మాయ వాళ్ళ ఫ్యామిలీ, మా మాయ వాళ్ళ అమ్మాయి కూడా రాలేదు, వాళ్ళు కూడా గిఫ్ట్గా మనీ ఇచ్చారనమాట. మా ఫ్యామిలీతో పిక్స్ అయితే దిగామన్నమాట. మా ఫ్యామిలీ ఎలా ఉందనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి. తనకు వచ్చిన గిఫ్ట్ అనమాట బర్త్డే రోజు. ఆ గిఫ్ట్ బాక్స్ తీసుకొని తిరుగుతూనే ఉంది, ఆ గిఫ్ట్ ఓపెన్ చేసుకోవడం చూసుకోవడం ఇదే సరిపోయింది ఆ దీక్షకు ఆ రోజు అయితే. ఆ బఫే కాదు, లేడీస్ అంతా పిల్లలంతా ఒక లైన్లో కూర్చోండి, లేడీస్ అంతా ఒక లైన్లో, జెంట్స్ అంతా ఒక లైన్లో కూర్చుంటారు. మధ్యలో ఇంకెవరున్నారమ్మా మధ్యలో. కేక్ కటింగ్ అయిన తర్వాత
మెనూ అయితే ఆర్డర్ చేసాం. అపోలో ఫిష్ అండ్ చికెన్ లాలీపాప్. పిల్లలు బాగా ఇష్టంగా తింటారని చెప్పి వాళ్ళ గురించి, అట్ ద సేమ్ టైం పెద్దవాళ్ళకు కూడాను. తర్వాత మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాం, ఎందుకంటే మా వాళ్ళు ఎక్కువ మటన్ చాలా ఇష్టపడతారు. ఇక్కడ ఒక ప్లేట్ వేయండి. ప్లేట్ లేదు, ప్లేట్ వేయండి. ఇక్కడ ఇక్కడ వేయండి. అక్కడ ఒక ప్లేట్ రావాలి. ఇక స్నాక్స్ తినడం అయిపోయిన తర్వాత దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఎందుకంటే నేను దమ్ బిర్యానీ దగ్గరుండి చేయించుకున్నాను. మాకు తెలిసిన వాళ్ళ హోటల్, అందులో చెఫ్ బాగా తెలుసు. నేను దేవి అయితే రిలేటివ్స్ అందరికీ సర్వ్ చేసిన తర్వాత మేము లంచ్ చేసాం. ఇంకా బాతాగాని అయితే పెద్దవాళ్ళు మొదలు పెట్టేశారు, ఎందుకంటే ఇలాంటి ఒకేషన్ టైంలో కదా అందరు కలిసేది. వీళ్ళ గ్రూప్ అనమాట. ఇంకా పిల్లల గ్రూపు, వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారు. అంత హ్యాపీగా జరిగింది. బుడ్డది తన్మయ్ కూడా ఇక్కడే ఉంది. ఈ రెస్టారెంట్లో ఫ్రెండ్స్ స్పెషల్ అట్రాక్షన్గా ఓపెన్ ఎక్వేరియం ఉంది. మేము ఎప్పుడు ఇక్కడికే వస్తాం. ఈసారి మీకు చూపిద్దామని చెప్పి వీడియో తీశాను. ఇక్కడ మంచి రంగురంగుల చేపలు అయితే ఉంటాయి. ఇంకా ఇక్కడ లేడీస్ ఫోటోషూట్ అయితే స్టార్ట్ అయిపోయింది. వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా సరే ఇక్కడ ఇలాగా ఫొటోస్ అన్నీ గ్యాదర్ చేసుకొని వాళ్ళు మెమొరీగా పెట్టుకుంటారు. ఇది బాగుంది కదా, ఇది బాగుంది. गुंटूर में रहना है तो 5 बजे తర్వాత అఖిల్ చూడాలా, అఖిల్ వైపు చూడాలి. ఇప్పుడు మీరు నుంచి మేము తీస్తాం. దీక్ష బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఎండ్ అయిపోయిందనమాట. ఇక్కడ అందరం మస్తుగా లాగిచ్చేసి కూర్చున్నాం. డెకరేషన్ కూడా రిమూవ్ చేసేస్తున్నారు, బెలూన్స్ అన్నీ పగలగొట్టేస్తున్నారు. మా పిన్ని చేసారా చిన్నపిల్లలాగా బెలూన్తో ఆడుకుంటుంది. ఈయన మరిది గారు వాళ్ళు అయితే బిల్ కట్టడానికి అయితే వెళ్ళారు. అందరం బాయ్ చెప్పుకొని ఇంకా బయలుదేరుతున్నాం అనమాట. కానీ మళ్ళీ ప్లాన్ అయితే చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. హౌసెస్కి వెళ్ళాల్సింది, రిటర్న్ గుంటూరు వెళ్ళాము అందరం. పెద్దవాళ్ళంతా గుంటూరు వెళ్ళాం అనమాట. ఒక పని మీద అయితే వెళ్తున్నారు. ఏంటనేది దీంట్లో అయితే నేను చెప్పను. చిన్నపిల్లలు అయితే మాతో పాటు రాలేదు. వాళ్ళేమో మా మామయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళారు, అక్కడ గ్యాదర్ అయ్యారు పిల్లలంతా. పెద్దోళ్ళ బ్యాచ్ అయితే గుంటూరు, చిన్నోళ్ళ బ్యాచ్ అంతా విజయవాడకి అయితే బయలుదేరారనమాట. ఇంకా రిటర్న్ గుంటూరు నుంచి విజయవాడకి అయితే వచ్చేస్తున్నాం. మమ్మీ డాడీని అక్కడ దింపేశాం. ఈ కార్లో ఎవరెవరు ఉన్నారంటే మామయ్య, అత్తయ్య, అంటే మా మేనమామ, అత్తయ్య, మా బాబాయ్, పిన్ని, ఈయన, నేను, మా చెల్లి, మరిది గారు, పిల్లలు, మా పిల్లలు లేరు కదా, సారీ, మా చెల్లెళ్ళ పిల్లలు ఉన్నారనమాట కార్లో. మిగతా వాళ్ళు ముందే బయలుదేరిపోయారు, మేము బ్యాక్ నుంచి వెళ్తున్నాం. ఫ్రెండ్స్ గుంటూరు నుంచి అయితే వచ్చేసాం, ఇంకా ఇంటికైతే వెళ్తున్నాం. ఇంకా నైట్ ఇప్పుడు 12 అయింది. దీక్ష బర్త్డే కూడా వచ్చేసింది. దీక్ష హ్యాపీ బర్త్డే టు యూ. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోయారు. పిన్ని బాబాయ్ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. మా చెల్లి మరిది గారేమో మా మేనమా వాళ్ళ ఇంటికి వెళ్ళారనమాట. వాళ్ళు మార్నింగ్ వాళ్ళు వెళ్ళిపోతానన్నారు. రమ్మంటే లేదులే ఇక్కడి నుంచి వెళ్ళిపోతానులే అన్నారు. పెన్స్ తీసుకో. చాక్లెట్
లేకపోతే మొన్నట్లాగా లాస్ట్ ఇయర్ లాగా డ్రింక్స్ పదా ఈ డ్రింక్స్ రెడ్ వద్దు, బ్లూ తీసుకో. ఇంకేం లేదు. బ్లూ పెన్స్ తీసుకో, ఉంటాయి చూడు. సూర్య రెడ్డి అది చూడు, బాగుంటా. బ్లూ పెన్స్ ఉంటాయి, అడుగు. ఫ్రెండ్స్ చూసారా ఎంత పెద్ద ట్రే తెచ్చిందో, అన్నీ నింపేయాలనే స్కూల్లో పంచడానికంట. చిన్న బుట్ట తీసుకురమ్మంటే అదే పెద్ద స్టాండే తెచ్చేసి ఇది తెచ్చి కొన్నాం అనుకోండి వాళ్ళ డాడీ ఇక్కడ ఈ షాప్లో కూర్చోవాలి. ఇంకే అన్ని షాప్ అంతా పెట్టేయచ్చు దీంట్లో. స్కూల్ మళ్ళీ లంచ్ పద 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 స్కూల్ స్టార్ట్ అయిందంటే అసలు తీ సరే పద. ఏమేమి కొనిందో చూపిస్తాను చూడండి. బాటిల్స్, చాక్లెట్స్, పెన్స్ అంట. మమ్మీ ప్లేట్స్ ప్లేట్స్ ఎవరికి ఇస్తావు? టీచర్స్కి ప్లేట్స్ ఇస్తావా? పదా. ఇంకా సరిపోయినాయమ్మా, ఇంకేదైనా ఉన్నాయా? అన్నీ అయిపోయినాయి, ఇంకా పెన్స్ కొనాలి. బ్లూ పెన్స్ అంతే. పద పెన్స్ పౌచెస్. పదా.